మాజీ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల సాధకుడు స్వర్గీయ బీబీ మండల్ వర్ధంతి సభ శనివారం జరిగింది. మండల్ విగ్రహానికి ఎమ్మెల్సీ యేసురత్నం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేసన శంకర, యువజన నాయకులు కాంతికుమార్, పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మండల్ చేసిన కృషి వల్లే నేడు బీసీ సామాజిక వర్గం ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందగలుగుతోందని నేతలందరూ ముక్తకంఠంతో నినదించారు. గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. ఈ రోజున భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మరి నిజంగా ఫలాలు పొందుతున్నారంటే భారతదేశంలో ఉన్న ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని మరి సామాజిక పరమైన విషయాల్లోనూ అన్నిట్లో కూడా అటు అధికారిగా, ఆ తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న అనుభవంతో ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకు ఏదో చేయాలని ఒక తాపత్రయంతో మరి ముందుకొచ్చేసేసి ఆయన చేసిన మరి సలహాలు, ఆయన ఇచ్చిన సలహాలు ఈ భారతదేశంలో మరి ఎంతో మేరకు ఉపయోగపడ్డాయి. ఎంత మేరకు ఉపయోగపడ్డప్పటికి కూడా మరి ఈరోజు చూసినట్టయితే ఈ వెనుకబడిన వర్గాలు పోరాటం ఇంకా పూర్తిగా ఫలించినట్లు లేదు. మరి ఎందుకంటే చట్టసభలో రిజర్వేషన్ కావాలని ఎంతో కాలం నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి ఉన్నప్పటికి కూడా ఈ రోజుకు కూడా మరి ఏమాత్రం కూడా అది ఫలించినట్లు లేదు. సో ఈ సందర్భంగా ఈ మహానుభావుని తలుచుకుంటూ మా అందరి కోరిక ఒకటే, పార్టీలకు అతీతంగా మా అందరి కోరిక, వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోరిక, అందరి కోరిక కూడా ఒకటే, మరి చట్టసభలో బీసీలకు మరి సరైన రిజర్వేషన్ కల్పించాలని మరి ఏదైతే మా నాయకులు పోరాడుతున్నారో మరి ఆ పోరాటాన్ని ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి గమనించేసేసి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా గుంటూరు డాక్టర్ ఆల వెంకటేశ్వర గారి సారథ్యంలో ఇటీవల ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం జరిగింది. మరి బీపీ మండల్ అంటే ఈ రాష్ట్రంలో బీపీ మండల్ గురించి, ఆయన చేసినటువంటి ఉద్యమాల గురించి, ఆయన చేసినటువంటి పోరాటాల గురించి మొట్టమొదటిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ 2 ఉద్యమాన్ని ప్రారంభించేటువంటి ఘనత బీసీ సంక్షేమ సంఘానికి దక్కిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకి సరైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి రోజుల్లో ఆ రోజున బీపీ మండల్ కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ మహనీయుడు ముఖ్యమంత్రిగాను, పార్లమెంటు సభ్యుడిగాను అనేక సేవలు అందించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క స్థితిగతులు అధ్యయనం చేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ఆ నివేదిక సమర్పించినటువంటి సారాంశమే ఈ రోజున బలహీన వర్గాలకి విద్యా, ఉద్యోగ రంగాల్లో 27% రిజర్వేషన్ కల్పించేటువంటి మహనీయుడు మండల్. అలాంటి మండల్ని భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే, ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ అణగారిన వర్గాలన్నిటి కూడా రాజ్యాంగం రచించారు. ఇవాళ ఉన్నటువంటి పాలకులందరూ కూడా రాజ్యాంగాన్ని తీసి తొంగలో తొక్కి ఈ రోజున ఈ వర్గాలకి, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ వర్గాలన్నిటికీ కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నారు. అంటే రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి హక్కులను కూడా వీళ్ళు కాళ్ళ రాస్తూ ఉన్నారు. ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సినటువంటి
పరిస్థితిని ఈ యొక్క రాజకీయ పార్టీలు కల్పిస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు అనేటువంటిది అనేక సందర్భాల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటాలు మేము చేస్తూనే ఉన్నాం. ఇవాళ కులగణాంకాలు కానీ లేకపోతే చట్టసభలో రిజర్వేషన్లు కానీ ఎవరికి లేనటువంటి క్రిమిలేయర్ ఎత్తేమని కానీ మరి మహిళా బిల్లులో ఓబీసీ మహిళ ఎంత వాటా అనేది కానీ అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఈ రోజున కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి దాని మీద ఎందుకు ఆలోచన చేయట్లేదో మరి నరేంద్ర మోడీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా మీరు కూడా ఒక బీసీవాదిగా ఈ దేశాన్ని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా బీసీ వర్గాలకి మీరు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. బీపీ మండల్ సిఫార్సులను కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు, అదేవిధంగా మాకు అతి ప్రియుతులు, మాకు దగ్గరగా బీసీ వాదిగా మరి డ్యూటీలో ఉన్నప్పుడు కూడా బీసీ ప్రతినిధిగానే ప్రతి నిమిషం అనునిమిషం మరి శ్రమించిన మా ఎమ్మెల్సీ గారైన యేసురత్నం గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం అందరూ కూడా మరి ఈ యొక్క బీపీ మండలి యొక్క 42వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలామంది నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి మరి పూర్తి స్థాయిలో నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయమే. కానీ మాది సూటి ప్రశ్న ఒకటే, బీపీ మండల్ సంబంధించిన అంశాలపై మరి చట్టసభల్లో మన వాణి వినిపించాల్సిన అవసరం చాలా గట్టిగా ఉంది. ఈరోజు బీసీ సంబంధించి చట్టసభల్లో రిజర్వేషన్ని కొనసాగించాలి, దాన్ని అమలు చేయాలనే దాని మీద మరి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నిత్యం పోరాటం చేస్తూనే ఉంది. ఈరోజు రాష్ట్రంలో జనగణన విషయం అయితే, దేశంలో జనగణన విషయం అయితేనేమి, అదేవిధంగా బీసీలకి